In progress. అది మనం సీలో ఏం చేస్తారో ప్రింట్ఎఫ్ అంటారు కదా, ప్రింట్ఎఫ్. అదే సీలో ఇన్పుట్ తీసుకోవడానికి ఏం చేస్తామండి, స్కాన్ఎఫ్ అంటాం, ఇక్కడ ప్రాంప్ట్ అంటాం. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకున్నట్టు మీరు. సో టు డిస్ప్లే సమ్ ఇన్ఫర్మేషన్, అప్పుడు ఏం చేస్తే ఎలర్ట్ ఫంక్షన్, డైలాగ్ బాక్స్ ఫంక్షన్స్ అంటాం, డైలాగ్ బాక్సెస్, ఎలర్ట్ డైలాగ్ బాక్స్ ఇన్ డబుల్ కోట్స్, వెల్కమ్. స్క్రిప్ట్ పెట్టేస్తున్నాను, రన్ చేస్తున్నాను అండ్ వెల్కమ్ అనే మెసేజ్ ఆటోమేటిక్గా వస్తుందండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇది. అంటే ఇక్కడ మనం ఫంక్షన్ కానీ ఏం పెట్టలేదండి, డైరెక్ట్గా స్క్రిప్ట్ రాస్తాం. స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఈ కోడ్ రన్ అవుతున్నప్పుడు HTML రన్ అవడానికి ముందుగానే ఈ స్క్రిప్ట్ రన్ అయిపోయి వాటి యొక్క రెస్పాన్స్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఇలా కాకూడదు, ఈ డైలాగ్ బాక్స్ అనేది వెంటనే రాకూడదండి. ఏదైనా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి. అప్పుడు ఈ ఫంక్షన్ మనం ఈ స్టేట్మెంట్ ఫంక్షన్ అనే డిఫైన్ చేసుకుంటాం. అప్పుడు జావాస్క్రిప్ట్లో యూజ్ చేసేటటువంటి ఫంక్షన్ కీవర్డ్ ఉంటుందండి. ఫంక్షన్ డిస్ప్లే డమ్మీ పారాన్సిస్ బిగిన్ అండ్ ఎండ్. మరి సీలో రాసేటట్లండి, సీలో అయితే ఫంక్షన్ కీవర్డ్ ఉండదు, ఇక్కడ ఫంక్షన్ పెట్టుకుంటాం. ఫంక్షన్ డిస్ప్లే డిస్ప్లేస్ ఏ ఫంక్షన్ నేమ్ అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్ రిటర్న్ దట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్లో మనకి స్టేట్మెంట్ రాసుకున్నట్టే. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేయాలని, కాల్ చేయని ఏదో ఒక బటన్ కావాలని, అప్పుడు మనం ఇంకొక పాయింట్ అండి, స్క్రిప్ట్ అనేది మనం బాడీ లైన్ ఇవ్వచ్చు, క్యాట్ లైన్ ఇవ్వచ్చు. మీరు కోడ్ చూస్తే ఒక్కొక్కసారి ఇదే స్క్రిప్ట్ హెడ్లో ఉంటుందండి. హెడ్ పార్ట్ లైన్ పెట్టచ్చు, లేదా నార్మల్గా బాడీ పార్ట్ అని తీసుకుంటాం. హెడ్ పార్ట్లో స్క్రిప్ట్ ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనకి కాల్ చేసుకోవడానికి ఒక బటన్ క్రియేట్ చేద్దామండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, వాల్యూ ఈక్వల్ టు వాల్యూ హియర్ క్యాప్షన్, క్లిక్ మీ, క్లిక్ హియర్, అదే క్లిక్ మీ అనేది తీసుకున్నాను. ఇన్పుట్ టైప్ బటన్, వాల్యూ క్లిక్ హియర్ వచ్చేసాను, బటన్ వచ్చిందండి. క్లిక్ చేస్తాను, దేర్ ఇస్ నో యాక్షన్, నో అప్లై ఈవెంట్, ఆన్ క్లిక్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కోట్స్ కాల్ దట్ ఫంక్షన్, ఆన్ క్లిక్ డిస్ప్లే, display shows welcome message dialog box. In this example, we have defined one simple function by using function concept and function keyword and invoke that function using on click event of button. Minimum requirements for on click button, input to type button, value that is caption, and third property on click event. On click is an event, type is a property, value is a property or attribute, both are equal. మీరు సి నేర్చుకునేటప్పుడు ఫస్ట్ హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ఎలా అయితే డిస్ప్లే చేస్తారో సేమ్ అదే ప్రోగ్రామ్ కింద ఇక్కడ ఇదండి. ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ చేయాలన్నమాట. నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేసే సిలో ఏం చేస్తారు, ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్, పెర్ఫార్మ్ ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అంటే 2 ఇన్పుట్స్ తీసుకోవాలి. హియర్ టు టేక్ 2 ఇన్పుట్స్, టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్
user, prompt message, prompt dialog box. Prompt dialog box. It is to declare variables here, where you can use where keyword or let keyword, where keyword or let keyword. Most probably we are using where keyword. So where A comma B comma and C. Generic. Those variables can be created as generic variable memory locations. Once where memory locations are created, you can store either integer type value or float type value or any type of value. So declare local variables. What is variable? A variable is a named memory location. It contains a value. The value can be changed during execution of the program. The value can be changed during execution of the program. That is a variable. So declaration of variables in JavaScript, where or let keyword, space, variable 1 comma, variable 2 comma, variable 3 and so on, followed by semicolon. Semicolon is optional. JavaScript లో మనం semicolon అనేది ఇవ్వకపోయినా ప్రాబ్లం ఉండదండి. కానీ మన కన్వీనియంట్ కోసం semicolon ఇస్తూ ఉంటాం. వేరే బేసిక్. ఇప్పుడు now take two inputs from keyboard or user. Now A equal to prompt function like scanf. Enter a number for A. Similarly, B equal to prompt enter another number for B. Now perform addition of two numbers. C equal to A plus B. Equal to A plus B. Now display result. Here concatenation plus operator to concatenate strings and numeric values at the time of displaying output. For that, addition is double quotes plus final output is in C. Okay. ఇప్పుడు క్యాప్షన్ చేంజ్ చేస్తున్నాం ఎడిషన్ అని. ఎడిషన్ ఫంక్షన్ నేమ్ కూడా మార్చేద్దామండి. యాడ్ నంబర్స్ ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ కాల్ ఆన్ క్లిక్ అంటే ఇక్కడ కాల్తో సంబంధం. ఫంక్షన్ కాల్ దట్ ఫంక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ప్లే యాడ్ నంబర్. క్యాప్షన్ చేంజ్ చేస్తాం. కాల్ చేస్తున్నప్పుడు కూడా ఆన్ క్లిక్ దగ్గర యాడ్ నంబర్స్ అనే ఫంక్షన్ కాల్ చేసుకున్నాం. సో ఇన్ దట్ ఫంక్షన్ prompt take two numbers for A and B and perform addition of two numbers to play result by using concatenation operator plus. Run this code. Button is created. One prompt dialog box is created, displayed. Enter value 10. That's one. Sorry. Prompt spelling mistake. Button. First number value number 10. Enter value for second value 20. The final result must be 30. But addition is 10, 20. 10, 20. That means in JavaScript, by default, the values can be concatenated. That means each and every value given as input can be treated as a string. గుర్తుపెట్టుకోను. మీరు ప్రాంప్ట్ ద్వారా మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తే జావాస్క్రిప్ట్లో బై డిఫాల్ట్ అది స్ట్రింగ్ కింద తీసుకుంటుందని. స్ట్రింగ్ కింద తీసుకుంది కాబట్టి మనం ప్లస్ అప్లై చేస్తాం. అప్పుడు ఏమైంది, రెండు కంకాటినేట్ అయిపోయి ఇన్స్టెడ్ ఆఫ్ 30 వాల్యూ 10, 20 ఈజ్ ప్రొడ్యూస్డ్. హౌ టు రిజాల్వ్ దిస్ కాన్సెప్ట్? మీరు జావా తెలుసండి. పార్స్ ఐ అంటే
ఇంటీజర్ డాట్ పార్స్ ఏంటి, ఇంటీజర్ డాట్ పార్స్ ఫ్లోట్ అనే ఫంక్షన్స్ ర్యాపర్ క్లాస్ ఫంక్షన్స్ అప్లై చేశారు. ర్యాపర్ క్లాసెస్ అని ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, డబుల్ అటువంటి ర్యాపర్ క్లాసెస్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, పార్ట్స్ ఫ్లోట్, పార్ట్స్ లాంగ్, పార్ట్స్ డబుల్ అనే ఫంక్షన్స్ అనే దాన్ని ఇక్కడ అప్లై చేస్తాం. ఇప్పుడు మనకి ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది కాబట్టి బిఫోర్ పెర్ఫార్మింగ్ ఎడిషన్ ఆఫ్ 2 numbers అప్లై ఫంక్షన్ పార్ట్స్ ఐఎన్టి ఐ అప్పర్ కేస్ లెటర్. సిమిలర్లీ పార్ట్స్ ఐఎన్టి ఇలా చేస్తాం. ఒకవేళ మీరు ఫ్లోట్ కావాలంటే పార్ట్ ఫ్లోట్ అంటారండి, డబుల్ కావాలంటే పార్ట్ డబుల్ అంటారు. ఇప్పుడు ఇచ్చినటువంటి స్ట్రింగ్ వాల్యూని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసి ఇప్పుడు అవుట్పుట్ మనకి పెర్ఫెక్ట్గా రావాలి. అగైన్ రీరన్, క్లిక్ ఎడిషన్ బటన్, ఎంటర్ వాల్యూ నంబర్, వాల్యూ 10, వాల్యూ ప్రాబ్లం. వాట్ ఈస్ మౌత్ స్పీడ్గా పడుతుందండి. ఎడిషన్ ఈక్వల్ టు 3, ఎడిషన్ 3 అనేది ఈ విధంగా మీరు ప్రాంప్ట్ ద్వారా ఇన్పుట్ తీసుకోవడం లైక్ స్కాన్ అప్ ఇచ్చిన వాల్యూ ఎప్పుడు స్ట్రింగ్లో ఉంటుందండి. ఆ స్ట్రింగ్ని ఇప్పుడు మనకి ఏ డేటా టైప్ కావాలితే ఆ డేటా టైప్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఇంకోటి ఇక్కడ క్యారెక్టర్ స్ట్రింగ్ డిఫరెన్షియేషన్ ఉండదండి. సి లాంగ్వేజ్ అయితే క్యారెక్టర్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ బై సింగిల్ కొటేషన్ మార్క్స్ అండ్ ఓన్లీ వన్ సింగిల్ సింబల్ అంటాం. స్ట్రింగ్ అనేది అది జావా స్క్రిప్ట్లో స్ట్రింగ్ మేబీ ఏ క్యారెక్టర్, a string may be one or more characters must be enclosed by double quotation marks. జనరల్గా స్ట్రింగ్స్ ని కంకాటినేట్ చేయడం ప్లస్ వాడుకుంటూ ఉంటాం. దీన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేస్తారని. ఇప్పుడు సింపుల్ కాల్కులేటర్ ఇంప్లిమెంట్ చేయమన్నాం అనుకోండి, సేమ్ ఇదే ఫంక్షన్ మళ్ళీ కాపీ చేస్తారు. ఈ ఫంక్షన్ కాపీ చేయండి. సబ్ట్రాక్ట్ నంబర్ అని సబ్ నంబర్స్ అని ఫంక్షన్ నేమ్ చేంజ్ చేస్తున్నాను. సబ్ ఎంటర్ నంబర్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ మైనస్, subtraction is C. Create one more button, subtraction, subtract numbers, function name subtract numbers. Run this code. Hit subtraction button. 5, 3. Subtraction is 2. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లం చూడండి. మీరు ఎడిషన్ క్లిక్ చేస్తే ఎడిషన్ సంబంధించిన అవుట్పుట్ డైలాగ్ బాక్స్ వచ్చి పోతుందండి. సో ఎడిషన్ సంబంధించిన అవుట్పుట్ మనకి ఒక ఏరియాలో కనిపించాలి, ఎడిషన్ అనే టెక్స్ట్ ఏరియాలో. సబ్ట్రాక్షన్ అవుట్పుట్ సబ్ట్రాక్షన్ అనే ఏరియాలో కనిపించాలి. అంటే డైరెక్ట్గా డైలాగ్ బాక్స్లో డిస్ప్లే కాకుండా వచ్చినటువంటి వాల్యూ స్పెసిఫిక్ ఏరియాలో స్టోర్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే దీనికి ఒక పారాగ్రాఫ్ పెట్టుకుందాం, పీ పెడుతున్నాను. ఐడి ఈక్వల్ టు యాడ్ అన్ను, యాడ్ అండ్ పి పారాగ్రాఫ్. సిమిలర్లీ సబ్ట్రాక్షన్ కూడా పారాగ్రాఫ్ పెడుతుంది. పి ఐడి ఈక్వల్ టు
సబ్ అని నేను పెడుతున్నాను. and B. So first paragraph is identified as add. Second paragraph is identified as sub. ఇప్పుడు మనకి ఎడిషన్ చేసేటప్పుడు వచ్చిన రిజల్ట్ సి ఉందండి. ఈ వచ్చిన సి ఫస్ట్ పారాగ్రాఫ్ లో స్టోర్ చేయాలి. అప్పుడు యూజ్ చేసాడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి ఏం పెట్టామన్నా అక్కడ యాడ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు సి. సింపుల్. ఇదే కాన్సెప్ట్. ఈ లైన్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఈ లైన్ తీసేస్తున్నాం. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ యాడ్ సబ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ప్రాపర్టీ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ సబ్ట్రాక్షన్ సి. రన్ దిస్ కోడ్. సో యాడ్ వచ్చింది, కింద ఒక ఏరియా వచ్చిందండి, మనకు కనిపించట్లేదు, పారాగ్రాఫ్ ఏరియా సబ్ట్రాక్షన్. పెర్ఫార్మ్ ఎడిషన్ ఆఫ్ 2 numbers. అండ్ 9 వస్తుందండి. Similarly, subtraction. Enter a value 5, 2, 3. అంటే ఎడిటింగ్ జరిగితే ఒక ఏరియాలో కనిపిస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే అనదర్ ఏరియాలో డిస్ప్లే చేస్తున్నాం. ఈ పర్పస్ ఏం చేస్తామంటే మనం ఒక పారాగ్రాఫ్ పెట్టుకున్నాం. ఇప్పుడు 9 అంటే ఏంటో తెలియట్లేదు, 3 అంటే ఏంటో తెలియట్లేదని. అప్పుడు మనం ఇక్కడ కాంకాటినేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ ఎడిషన్ ఈక్వల్ టు ప్లస్ అంటే మొత్తం మెసేజ్ ఒక స్ట్రింగ్ కింద పారాగ్రాఫ్లోకి అసైన్ అవుతుందండి. here also subtraction equal to plus concatenate చేస్తున్నాను. subtraction equal to plus అనేది స్ట్రింగ్ కింద క్రియేట్ అవుతుంది. స్ట్రింగ్ అండ్ run this code. addition 5 enter 6 enter. So addition equal to 11. subtraction 8 enter 5 enter. subtraction 8 minus 3 subtraction. ఈ విధంగా మీరు బిల్డ్ సింపుల్ కాల్కులేటర్. ఎడిషన్ ఆఫ్ 2 ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇటువంటి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు. ఇప్పుడు వ్యాలిడేట్ చేయాలని, వ్యాలిడేట్ అంటే సపోజ్ మీరు రన్ చేస్తున్నాను, యాడ్ అను క్లిక్ చేస్తాను, ఏ వాల్యూ లేదు, బి వాల్యూ లేదు, అయినా మనకి నాట్ ఏ నంబర్ అని వచ్చింది. ఎన్ఏ అంటే నాట్ ఏ నంబర్, ఎందుకంటే మనం పెర్ఫార్మ్ చేయలేదు కాబట్టి, ఎడిటింగ్ చేయలేదు, నాట్ ఏ నంబర్. ఇప్పుడు ఏ వాల్యూ, బి వాల్యూ మనం ఇవ్వకపోతే కనుక ఎడిషన్ జరగకూడదని, ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ ఆర్ ప్లీజ్ ఎంటర్ బి వాల్యూ ఆర్ ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్. ఏ అండ్ బి వాల్యూస్ ఆర్ మిస్సింగ్. సచ్ టైప్ ఆఫ్ మెసేజెస్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయాలి వాల్యుయేషన్ పర్పస్కి. అప్పుడు మీరు అప్లై చేసేటటువంటిది బిఫోర్ పెర్ఫార్మింగ్ ఎడిషన్ ఆఫ్ 2 numbers యాడ్ చేయడానికి ముందు. ఇఫ్ ఏ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని, మీ సిఈలో ఏ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటే అన్ని ఇక్కడ పనిచేస్తాయి. సిలో ఏ ఆపరేటర్స్ అయితే ఉంటే అన్ని ఆపరేటర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. సిలో ఉన్నటువంటి 3 లూప్స్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చండి. వీటికన్నా ఇంకా ఎడిషన్ లూప్స్ ఉంటాయి, ఇటరేటివ్ లూప్స్ ఏమి ఉంటాయండి. సిలో అయితే మన ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అంటాం. ఇక్కడ ఇటరేటివ్ లూప్ అదే ఉంటుంది, ఎడిషనల్ లూప్స్. ఇక్కడ ఇఫ్ యూజ్ చేస్తాను. ఇఫ్ ఏ వాల్యూ కనుక నల్ అయితే, ఇఫ్ ఏ ఈక్వల్ టు నల్, ఈక్వల్ టు అంటే ఆపరేటర్స్ మీకు తెలిసినాయి అని, అన్ని ఆపరేటర్స్ ఇక్కడ ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్, షార్ట్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ ఆపరేటర్స్, డిక్రిమెంట్ ఆపరేటర్స్,
ఆల్మోస్ట్ అన్ని సి లాంగ్వేజ్లో ఉన్న ఆపరేటర్స్ జావా స్క్రిప్ట్లో యూజ్ చేసుకోగలం. వీటిలో ఇక్కడ మనం రిలేషనల్ ఆపరేటర్ అప్లై చేస్తాం. డబుల్ ఈక్వల్ టు ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు నల్ అయితే, మీరు ఐడెంటిటీ ఆపరేటర్ అని చెప్పి ట్రిపుల్ ఈక్వల్ టు ఉంటుందని ఈక్వల్ టు కూడా కంపేర్ చేస్తూ ఉంటాం. ఐడెంటికల్. మీరు జావాలో విన్న వాళ్ళు జావాలో నేర్చుకుని ఉంటారని. డబుల్ ఈక్వల్ టు తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఏ వాల్యూ 10, బి వాల్యూ డబుల్ కొటేషన్లో 10 ఇచ్చారండి. మామూలుగా అది ఎక్కడొస్తే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. డబుల్ ఈక్వల్తో మనం వాల్యూస్ని కంపేర్ చేస్తాం, కానీ ఇక్కడ ట్రిపుల్ ఈక్వల్ టు అని ఇస్తాం. ఐడెంటికల్ ఈక్వల్ టు అన్నాం. ఐడెంటిటీ. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వినండి, ఇక్కడ రాయట్లేదు. ఏ ఈక్వల్ టు 10, అది మీరు అన్ని టెస్ట్ చేసుకోండి. ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చారండి, అది 120. బి ఈక్వల్ టు అగైన్ 120 ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు బి, ఎస్ ట్రూ. ఏ వాల్యూ 120 న్యూమరిక్ వాల్యూ, బి వాల్యూ 120 న్యూమరిక్ వాల్యూ. ఈజ్ ఏ ఈక్వల్ టు బి అంటే ఎస్ ట్రూ అండి. డబుల్ ఈక్వల్ టు అయింది. అదే మీరు ఇలా ఇచ్చారనుకోండి, ఏ వాల్యూ 120, బి ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ 120 అని ఇచ్చామండి. అంటే ఇప్పుడు ఏ అనేది ఇంటిజర్ టైప్ అయింది, బి అనేది స్ట్రింగ్ టైప్ అయిందండి. మీరు డబుల్ ఈక్వల్ టు ఇచ్చారనుకోండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైప్, వెదర్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్, ఇట్ వెరిఫైస్ దట్ వాల్యూ సమానంగా ఉందా లేదా, అది ఏ టైప్ సంబంధం లేదండి, అది డబుల్ ఈక్వల్ టు ఇస్తాం మనం. అది ఐడెంటిటీ ఐడెంటికల్ ఈక్వల్ టు లేదా ట్రిపుల్ ఈక్వల్ టు ఇచ్చామనుకోండి, ఇట్ వెరిఫైస్ వాల్యూ అలాంగ్ విత్ టైప్ ఆల్సో. ఫస్ట్ టైప్ వాల్యూ ఇంటిజర్, సెకండ్ బి వేరియబుల్ టైప్ స్ట్రింగ్. ఏమైందండి, మిస్ మ్యాచ్, ఫాల్స్ అవుతుంది. డేటా టైపు కరెస్పాండింగ్ వాల్యూ మ్యాచ్ చేసుకుని మనకి రిజల్ట్ కావాలన్నప్పుడు ట్రిపుల్ ఈక్వల్ టు ఇస్తాం. డేటా టైప్ వ్యాలిడేట్ చేయని అవసరం లేదు, అక్కడ వాల్యూ ఉంటే చాలండి. అది డైరెక్ట్ న్యూమరిక్ వాల్యూ అవ్వచ్చు, స్ట్రింగ్లో ఉన్నప్పుడు న్యూమరిక్ వాల్యూ అయినా అవ్వచ్చు. అన్నప్పుడు డబుల్ ఈక్వల్ టు ఇస్తూ ఉంటాం కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటువంటివన్నీ మీరు మాన్యువల్గా ప్రాక్టీస్ చేయడం. అంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ప్రాక్టీస్ చేయడం కదా, మీకు జావా వచ్చినా పిహెచ్పి వచ్చినా ఏదో ఒక అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ ఏదొచ్చినా ఇవన్నీ ఆపరేటర్స్ అక్కడ నీట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ కోడ్లో ఇక్కడ మీరు వ్యాలిడేట్ చేయాలి. ఇఫ్ ఏ ఈక్వల్ టు నల్ అయితే, ఆర్ బి ఈక్వల్ టు నల్ అయితే, అది కానీ ఇది కానీ ఏ ఒక్క నల్ ఉన్నా ప్లీజ్ ఎంటర్ ప్రాపర్ వాల్యూస్ అని మెసేజ్ రావాలని. అదర్వైజ్ పెర్ఫార్మ్ ఎడిషన్ ఆఫ్ 2 numbers or perform subtraction of 2 numbers. ఇలా కోడ్ని పెంచుకుంటూ వెళ్తాం. ఇలా పెంచుకుంటూ ఇంక్రిమెంటల్ మేనర్లో పెంచుకుంటూ వెళ్ళే టైంలో మన కంట్రోల్ స్టేట్మెంట్స్ వాడుకుంటాం, ఎర్రర్స్ వాడుకుంటాం, ఫంక్షన్స్ ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం, స్ట్రింగ్స్ అవసరమైతే చోట స్ట్రింగ్స్ యూజ్ చేసుకుంటాం, లూప్ కావాల్సిన చోట లూప్ యూజ్ చేసుకుంటాం. సో మీకు అన్ని కంట్రోల్ స్టేట్మెంట్స్ మీకు ఐడియా ఉంది కాబట్టి నేను సింటాక్స్లో ఏం చెప్పట్లేదండి. సిలో సింటాక్స్ ఏమి చేంజ్ ఉండదు. ఇప్పుడు 2 numbers లో బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాం అనుకోండి, ఎలా రాస్తారో, టేక్ 2 numbers. If A greater than B, let the biggest number is A. Otherwise, else the biggest number is B. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ డిస్ప్లే చేయమన్నాం అనుకోండి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్, టేక్ ఎనీ లూప్, లేదా ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్. ఫర్ లూప్తో చిన్న ప్రాసెస్ చేద్దామని ఇదంతా రిమూవ్ చేస్తున్నాను నేను. సేమ్ కోడ్ తీసుకున్నాను. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ కావాలి. మినిమం రిక్వైర్డ్ వేరియబుల్స్ వేర్ ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం ఇన్పుట్ అవ్వడం కోసం. లూప్ రిపీట్ చేయడం కోసం ఐ తీసుకుంటాం. ఫైనల్ రిజల్ట్ కావాలి కోసం ఫ్యాక్ట్ అనుకుంటాం. ఇనిషియల్ వాల్యూ ఫ్యాక్ట్ లేని 0 పెట్టకుండా మనం ఇనిషియలైజేషన్ ఈక్వల్ టు 1 అని పెట్టుకోండి, లేకపోతే మల్టిప్లికేషన్ అప్పుడు 0 అయిపోతుంది కాబట్టి. ఇవి మినిమం వేరియబుల్స్. తర్వాత ఏం చేస్తారండి, ఎంటర్ వాల్యూ ఫర్ ఎన్ ఫర్ టు కాల్కులేట్ ఫ్యాక్టోరియల్, ఎంటర్ వాల్యూ ఫర్ ఎన్ తీసుకున్నాం. ఇక్కడే పార్సింగ్ చేసేద్దామండి.
పార్స్ ఫంక్షన్ ఇక్కడ అప్లై చేశాను. పార్స్ int at the time of giving input convert string value into integer type value by using parse int function n value. ఇక్కడ మన పని ఏమన్నా నెక్స్ట్ లూప్ అప్లై చేశాను. ఫర్ i equal to 1, i less than or equal to n, normal increment i plus plus begin. సింగిల్ స్టేట్మెంట్ బిగిన్ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన ప్రాబ్లం లేదండి. సింగిల్ స్టేట్మెంట్ మనం ఏం కావాలి? ఫ్యాక్టోరియల్ వేరియబుల్ ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ స్టార్ ఐ లాజిక్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి చెప్పట్లేదండి. ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ అప్ టు n, ఇంక్రిమెంట్ ఐ వాల్యూ, ఫైనల్ అవుట్కమ్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ స్టార్ ఐ. ఇప్పుడు అవుట్పుట్ అనేది మనకి ఈ ఫంక్షన్ అంతా తీసేస్తున్నాను, ఎక్కువగా కనిపిస్తుంది కదా. ఫైన్ ఫ్యాక్టోరియల్ ఒక బటన్ తీసుకున్నాను, ఇంకో బటన్ తీసు ఇన్పుట్ టైప్ బటన్ క్యాప్షన్ ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ నేమ్ ఫైండ్ ఫ్యాక్ట్ అని పెట్టుకుందాం. ఫైండ్ ఫ్యాక్ట్ పైన కూడా చేంజ్ చేద్దాం. నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఫైండ్ ఫ్యాక్ట్. ఇప్పుడు మనం ఒక ఐడి పెట్టుకుంది, దీన్ని రిజల్ట్ అనుకుందాం. ఫ్యాక్ట్ రిజల్ట్ అని పెట్టుకుని అనుకుందాం. ఇంకా ఆ ఏరియాలో డిస్ప్లే కావాలి కాబట్టి ఈ ఐడిని ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు వచ్చిన రిజల్ట్ దేంట్లో ఉందండి? ఫ్యాక్ట్ అనే వేరియబుల్లో ఉంది. ఇది నార్మల్ లాజిక్. రన్ దిస్ కోడ్ ఫైండ్ ఫ్యాక్టోరియల్. ఎక్కడ మిస్ అయింది? ఎఫ్ క్యాపిటల్ ఇవ్వలేదు, కేస్ సెన్సిటివ్ కింద ఫంక్షన్ కాల్ దగ్గర క్యాపిటల్ ఇచ్చాం. ఫైండ్ ఫ్యాక్ట్ అప్లికేషన్ లెటర్ అగైన్ రన్, ఎంటర్ వాల్యూ ఫర్ n 5. సో ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 120. కోడ్ అంతా సిలో ఉన్నటువంటి కోడ్ పైన కింద మారింది అంతే. ఇన్పుట్ తీసుకోవడానికి ప్రాంప్ట్ వాడాం, అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ వాడుకున్నాం. స్మాల్ చేంజ్ అండి. ఇప్పుడు ప్రాంప్ట్ కాదు, ఒక టెక్స్ట్ బాక్స్ ఇచ్చినటువంటి వాల్యూని తీసుకుని మనకి పెర్ఫామ్ చేయాలి. ఇక్కడ ప్రాంప్ట్ ఉండదండి, ఇంకా టెక్స్ట్ బాక్స్లో వాల్యూ కావాలి. అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసుకుందాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఐడి ఈక్వల్ టు n అనుకుంటున్నాం. ఐడి ఈక్వల్ టు n సరిపోద్దాం. ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఐడి ఈక్వల్ టు n. టెక్స్ట్ బాక్స్ అండ్ ఫైండ్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూని బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రావాలి, ఫంక్షన్లోకి రావాలండి. ఇక్కడ రావాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి దెన్ బ్రాకెట్స్ మనం ఏం పేరు పెట్టుకున్నాం? n అని పెట్టామని. n డాట్ వాల్యూ ప్రాపర్టీ వాల్యూ అని టెక్స్ట్ బాక్స్లో వాల్యూ తీసుకోవడానికి వాల్యూ బ్రాకెట్లో వచ్చేస్తుంది. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి వేర్ n is text box identifier dot value. To get value or to set value we are using value property. అదే పారాగ్రాఫ్ కానీ డివ్ కానీ ఎలా ఉన్నాయనుకోండి, వాల్యూ అసైన్ చేయడానికి కోసం ఇన్నర్ HTML ని యూజ్ చేసుకుంటాం. ఇన్నర్ HTML ఈ ప్రాపర్టీస్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలండి. టెక్స్ట్ బాక్సెస్ సంబంధించిన ఏమైనా ఉంటుంది కానీ వాల్యూ ప్రాపర్టీ. రన్ చేద్దామండి. సేమ్ కోడ్ 5 ఇస్తున్నాను. ఫైండ్ ఫ్యాక్టోరియల్.
అవుట్కమ్ ఈస్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 120. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామండి మనం, ఇక ప్రాంప్ట్ మెసేజ్ వాడలేదు, ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ వాడలేదని ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాం, టెక్స్ట్ బాక్స్లో వాల్యూ అసైన్ చేస్తాం. వెన్ యూ క్లిక్ బటన్ ఫైండ్ ఫ్యాక్టోరియల్ బటన్, automatically it calls corresponding function definition and it take value from text area by using identifier n and perform calculation process related to factorial, and final outcome, final result is again assigned to one paragraph area. ఈ కిందది కూడా మనకు టెక్స్ట్ బాక్స్ లో కనిపించాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ మీరు ఏం చేస్తారు, పారాగ్రాఫ్ తీసేస్తారండి. ఇక్కడ ఏమిస్తారు, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, పేడ్ ఆప్షన్ లేదండి దీనికి, ఐడి రిజల్ట్. అప్పుడు ఇక్కడ ఏమవుతారు, HTML బదులుగా వాల్యూ అని వాడండి, వాల్యూ ప్రాపర్టీ అని చేంజ్ చేసామండి. ఎందుకంటే ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఇప్పుడు రన్ దిస్ కోడ్, ఇప్పుడు కింద టెక్స్ట్ బాక్స్ వచ్చిందండి, పైన వాల్యూ ఇస్తున్నాం, ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 120 అని టెక్స్ట్ బాక్స్ లో డిస్ప్లే అయింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ ఎడిటబుల్ అయిపోతుందండి, ఎడిటబుల్ కాకూడదు. అప్పుడు మనం ఇక్కడ ప్రాపర్టీ ఇస్తామండి, రీడ్ ఓన్లీ అని ఇస్తామండి. ఇలా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి, రీడ్ ఓన్లీ. ఇప్పుడు అగైన్ రన్ చేస్తాం అనుకోండి, వాల్యూ 5 ఫైండ్ ఫ్యాక్టోరియల్, ఇక చేంజ్ కదండి, నో చేంజ్. అది ఒకసారి డిజేబుల్డ్ అని కూడా ఇస్తుంటాం, డిజేబుల్డ్. ఇంకా అది బటన్ ఆ టెక్స్ట్ బాక్స్ వర్క్ చేయదండి, డిజేబుల్డ్ అని ఇచ్చాం 5. అసలు ఇంకా ఇది డిస్ప్లే అవుట్ అయినా పని చేస్తుంది తప్ప, దీంట్లో ఉన్న వాల్యూ సర్వర్కి ఏదైనా పంపించాలనుకున్నాం అనుకోండి, ఇంకా వెళ్ళదు. రీడ్ ఓన్లీకి డిజేబుల్డ్కి మెయిన్ డిఫరెన్స్, రీడ్ ఓన్లీ అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, అనేబుల్ టు చేంజ్ ఆర్ ఎడిట్, బట్ ద వాల్యూ కెన్ బి ట్రాన్స్ఫర్ టు సర్వర్ సైడ్. లైవ్ లో ఉంటుంది అన్న కంట్రోల్, లైవ్ లో ఉంటుంది. అదే డిజేబుల్డ్ అన్నాం అనుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది, కానీ దాంట్లో ఉన్న వాల్యూని తిరిగి సర్వర్ దగ్గరికి ఎక్కడికైనా మనం పంపించాలనుకున్నాం అనుకోండి, అది యాక్సెస్ కాదు, కంప్లీట్లీ డిజేబుల్డ్. సో ఎక్కువగా మనం డిజేబుల్డ్ బదులుగా రీడ్ ఓన్లీ వాడుకుంటాం, మనం చేంజ్ చేసుకోకూడదు అనుకున్నప్పుడు. సమ్ అదర్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయండి, కంపల్సరీ కావాలని రిక్వైర్డ్ అని ఉంటుంది, రిక్వైర్డ్ అని ఇస్తే కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఉందండి, కోడ్ రన్ చేయండి, వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ వాల్యూ ఇవ్వకపోతే కనుక కంపల్సరీ అడగాలని. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారో, ప్రాపర్టీ యాట్రిబ్యూట్ అని రిక్వైర్డ్ అని ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు టైప్ టెక్స్ట్, దీని లింక్ పెట్టలేదు కాబట్టి రిక్వైర్డ్ అని పెట్టినప్పుడు చిన్న ఫామ్ పెట్టాలని, ఫామ్ పెట్టాను అంటే కంట్రోల్స్ పెట్టేటప్పుడు ఫామ్ పెట్టుకుందాం, ఫామ్ అండ్ ఫామ్. నేమ్ కూడా ప్రాపర్టీ పెడదాం, నేమ్ ఈక్వల్ టు 1. ఇక్కడ బటన్ టైప్ ఉంది కాబట్టి, ఇక్కడ బటన్ టైప్ ఉంది కాబట్టి, అది ఇక్కడ మీరు సబ్మిట్ టైప్ పెట్టారనుకోండి, సబ్మిట్, అప్పుడు వాల్యూ వచ్చేస్తుందండి, ఫిల్ అవుట్ వాల్యూ అంటే ఫామ్ ఉండి అప్పుడు సబ్మిట్ కింద పెట్టుకున్నాడు. మనం ఇక్కడ బటన్తో క్రియేట్ చేసామండి, బటన్తో క్రియేట్ చేసాం కాబట్టి మనం వాల్యుయేట్ చేసుకుంటాం, ఇక్కడ కోడ్ రాసుకుంటాం n వాల్యూ నల్ అయినప్పుడు. ఇలా ఎక్సెప్షన్స్ ఇలా పెంచుకుంటూ వెళ్తామండి. అక్కడ వాల్యుయేట్ చేయాలన్నప్పుడు ఫామ్ ఉండాలి, ఆ ఫామ్లో డేటా ఉందా లేదా వెరిఫై చేయాలంటే సబ్మిట్ టైప్ బటన్ ఉండాలని ఇలా పెంచుకుంటూ వెళ్తామండి. ప్రెజెంట్ సబ్మిట్ తీసాను, ఓన్లీ బటన్ టైప్.
మేడం ఫామ్ కూడా తీసేయండి. ఇదే యాట్రిబ్యూట్స్ మనం యాడ్ చేసుకోగలుగుతాం రియల్ ఫామ్లో. యాక్చువల్గా ఇక్కడ ఇన్పుట్ అనేది బటన్ అనేది ఫామ్లో యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఫామ్ డిజైన్ చేయకుండా ఓన్లీ జావా స్క్రిప్ట్ డైరెక్ట్గా ఒక లేయర్ కింద ఫస్ట్ లేయర్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ లేయర్ ఏంటంటే ఇది అంతట్లో ఫామ్లో పెట్టుకుని సబ్మిట్ ద్వారా ప్రాసెస్ చేస్తూ ఉంటాం. సో టుడే క్లాస్ ఓన్లీ జస్ట్ ప్రాంప్ట్ dialog box, alert dialog box. Alert dialog box is to display some output like printf. Prompt dialog box or prompt function is to read data from user. Prompt function always displays string, returns string type data. To convert string type data into respective data type, we have to apply parsing functions, part float, parse int, parse double, etc. And we have used two controls, input type text box control and paragraph element. To assign value to paragraph, inner HTML property is required. To assign a value to text area, value property is required. Value property and inner HTML properties. Thank you. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ని ఇంకా కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మండే క్లాస్లో ఇఫ్ స్టేట్మెంట్స్ తోటి లూప్స్ తోటి కొన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకుందరు. కానీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న ఫీలింగ్ తోటి నేర్చుకున్నాం. వేరియబుల్స్ ఉంటాయని, లూప్స్ ఉంటాయని, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయని, యాడ్ 2 numbers, ఇఫ్ ఎల్స్, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి, స్విచ్ కేస్ ప్రాసెస్ అన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ల్యాప్టాప్ అది ఏం అవసరం లేదండి. ఒక జావా స్క్రిప్ట్ తోటే డాటా స్ట్రక్చర్స్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చండి. మొబైల్లోనే రన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.